మన తిరుపతి నుంచి లీలామహల్ నుంచి జస్ట్ ఒక 10 to 15 కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్లో ఉండే డ్యామ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ డ్యామ్. మార్నింగే వచ్చాము ఈ డ్యామ్కి. మల్లెమడుగు డ్యామ్ మా వెనకాల కనపడుతుండేది మల్లెమడుగు డ్యామ్. తిరుపతి నుంచి చాలా దగ్గరలో ఉంటుంది. మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ తిరుపతి. ఎక్కువ వర్షం తర్వాత మంచి వాటర్ ఫాల్స్ వస్తుంది. సో చాలా బాగుంది. లెట్ us ఎక్స్ప్లోర్ ఇట్. దగ్గర వెళ్ళినాక డ్యామ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. సండే కాబట్టి సో ఎర్లీ మార్నింగే ప్రసాద్ వంటి దగ్గర వచ్చాడు. సో డ్యామ్కి వచ్చాము. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్ ఉంది, బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. సో తిరుపతికి వచ్చినప్పుడు మస్ట్ విజిట్ ప్లేస్ మల్లెమడుగు డ్యామ్. సో డ్యామ్ ఒక బ్యూటిఫుల్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, చూడండి. కీప్ సపోర్టింగ్. ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. బెంగళూరు నుంచి ఒక 120 కిలోమీటర్స్ వెళ్తే శివన సముద్రం ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది, ఆడ వెళ్ళాము. దాని తర్వాత సంగమ అనేసి మేకే దాటు అనేసి ఆల్మోస్ట్ 10 years అయిపోయింది అనుకుంటా వాటర్ ఫాల్స్ చూసి ఇలా రావడం. ఇదే ఫస్ట్ టైం. యూట్యూబ్ దయ వల్ల ఇలా వచ్చాను. ఇదంతా మీ యొక్క సపోర్ట్ వల్ల ఇలా ఎక్స్ప్లోర్ అనేది చేశాను. ఆల్మోస్ట్ 10 years తర్వాత ఇలా నేచర్లో ఎస్పెషల్లీ వాటర్ ఫాల్స్లో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండేది చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఇలా మరెన్నో వాటర్ ఫాల్స్, మరెన్నో తిరుపతిలో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ టైం అయిపోయింది, మా ప్రసాద్ వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాను, చాలా ఉంది. ఓకే, ఏదో ఒక డిఫరెంట్ ఫీల్, సంథింగ్ డిఫరెంట్. అందుకే ఎప్పుడు నేచర్ని మనం సేవ్ చేయాలి. ప్లాస్టిక్ యూజ్ చేయడం చాలా వరకు తగ్గించాలి. అప్పుడు మన నెక్స్ట్ కమింగ్ జనరేషన్ కూడాను నేచర్ని మనము అలాగే వాటర్ ఫాల్స్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. సేవ్ నేచర్, ప్రొటెక్ట్ నేచర్.